అంటే పైత్యం ఉంటే తగ్గుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉంటే చక్కగా సాల్వ్ అవుతుంది. ఫేసు గ్లో రావాలంటే దాని గుజ్జు తీసి మొహానికి రాసుకోవచ్చు. ఇలా అనేక ఉపయోగాలు గల తాటి గారెని ఈరోజు మనకి పల్లెపాలెంలోని ఉమాదేవి గారు తయారు చేసి చూపిస్తారట. అమ్మ దీన్ని ఏమంటారు? ఇది పరువుడి. ఇది ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అట. ఈ తాటి పండు తాలూకా గుజ్జు తీయడానికి నాకైతే నేను మొదటిసారి జీవితంలో చూడడం అండి. ఎనీవే ఉమాదేవి గారు చేయండి అమ్మ. దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? తాటిగారెలు తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తాటిపండు, బెల్లం, బియ్యపిండి, నూపప్పు, నూనె. ఓకే, చేయండి అమ్మా. మామూలుగా ఈ పండు చెట్టు మీద ఉండి పండిపోతుందా, జనరల్లీ పడిపోతుందమ్మా? పడిపోతుందండి, పండిపోయిన తర్వాత పడిపోతుంది. సాధారణంగా పడిపోతుంది, అప్పుడప్పుడు ఉండిపోతే మనం ఎక్కి తీయాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో ఇవన్నీ కూడా తాటి చెట్టుకి సంబంధించినవి. తాటి చెట్టు నార ఏమో ఇది తాటి చెట్టు నార. ఇవి తాటి చెట్టుకి ఆకులకి సంబంధించిన ఈనెలు. ఆకులకి ఈ కర్ర మాత్రం మామిడి కర్ర. ఓకే అమ్మా, రైట్. చేయండి అమ్మా. పీల్ తీయాలండి. ఓకే. 3 టెంకల నుంచి గుజ్జు తీయాలంటున్నారు ఆవిడ. ఓకే, తీయండి. ఇంతకు ముందు మామిడి తాండ్రలాగే తాటి తాండ్ర కూడా చేసేవారట. ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు. అంటే రోజు రోజుకి రుచులు మారిపోతున్నాయి. ఈ వేరే రుచుల మీద ప్రజల అభిమానం పెరిగిపోయి సంప్రదాయ రుచుల మీద అభిమానం క్రమంగా తగ్గిపోయి తాటి తాండ్ర అన్నది ఇప్పుడు రావట్లేదండి. నిజానికి చాలా ఆరోగ్యప్రదమైంది తాటి తాండ్ర.